పికిల్ అంటే వంటొచ్చిన వాళ్ళే చేయాలనుకుంటారండి. కాకపోతే ఇన్స్టెంట్గా క్విక్గా బ్యాచిలర్స్ అయినా వంటరాని వాళ్ళైనా ఈజీగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ పసుపు, 100 గ్రామ్స్ చిల్లీ పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత. మరి ప్రిపరేషన్ చూద్దామా? చూసారు కదా, ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా చికెన్ అంతా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ పోసి అది మొత్తం కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా చూడండి, చేయితో ఇలా చించితే ఎంత సాఫ్ట్గా ఉంది, మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా పొరలుగా తీసిన చికెన్ అంతా అందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. ఇది చాలా ఈజీగా క్విక్ అయిపోతుందండి. పికిల్ అంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా, మీ కారం టేస్ట్కి తగ్గ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్, 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 100 గ్రామ్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ఈ 3 వేసి బాగా కలుపుకోండి. మీరు కారం తక్కువ తింటే కొంచెం తక్కువ వేసుకోండి, కాకపోతే గుర్తుంచుకోండి, పచ్చడి అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకున్నాక మనం గోల్డెన్ బ్రౌన్గా వేయించుకున్న చికెన్ అంతా తీసి ఇందులో వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకోవడమే. ఇది మొత్తం చల్లారాక ఆయిల్ అంతా అందులో ఊరి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. చూసారు కదా ఎంత ఈజీ ఉందో. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.